హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. సాయంకాలం పూట ఏదైనా చట్పటాగా తినాలి అంటే ఇలా బఠానీ చాట్ చేసుకొని తినండి. ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఈ బఠానీ చాట్ను ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. కిట్టి పార్టీస్కి కానీ లేదా గెట్ టుగెదర్స్ కానీ ఇలా బఠానీ చాట్ చేసి పెట్టండి. అందరూ బాగా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. 1 కప్పు బఠానీలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఆలుగడ్డ 1, చాట్ మసాలా, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు తెల్ల బఠానీలను తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని మూత మూసి 5 గంటలు నానబెట్టుకోండి. 4-5 గంటలు నానబెట్టుకున్న బఠానీలలో నుంచి మూత తీసి వీటన్నింటిని కుక్కర్లో వేసుకొని పసుపు, ఉప్పు, నీళ్ళు 1/2 గ్లాస్ పోసుకొని ఆలుకుండే పైనుండే తొక్క అంతా తీసేసుకొని ఇలా తీసుకున్న ఆలును కుక్కర్లో పెట్టుకొని మూత మూసి గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్కు 5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికాయో బఠానీలు. ఇలా ఉడికించుకోండి. ఇందులో ఉండే ఆలు తీసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. సాయంకాలం పూట ఏదైనా చట్పటాగా తినాలి అంటే ఇలా బఠానీ చాట్ చేసుకొని తినండి. పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ 1 నిమిషం పాటు వేయించుకొని కారం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. నేను ఇందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకున్న ఆలును స్మాష్ చేస్తూ వేసుకోండి. 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, బారిక్ సేవ్ ఇలా సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. బఠానీ చాట్ను ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి. బఠానీ చాట్ను మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.